చేసేవాళ్ళు ఏమో నాకు అనుమానం. ఎందుకంటే బిలో 7 years ఉన్నా కూడా ఏషియన్ టాపర్ అంటున్నారు అంతే. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఎంత దుర్మార్గమైన పాలన అంటే పోలీసులతో బెదిరిస్తున్నారని నాకు అర్థం కాలేదు. పోలీసుల డ్యూటీ ఏంటి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్? పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలి. దొంగతనాలు జరిగితే దొంగలను పట్టుకోవాలి. ఎవరినో కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి. మా మీద ఏంటయ్యా? మేము ఎవరు? ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం. మా మీద మీరు కేసులు పెడతారేంటి? మమ్మల్ని మీరు భయపెడతారేంటి? నాకు అర్థం కాలేదు. మీరు భయపడితే మేము జడుస్తామా అని అడుగుతా ఉన్నా. మీరు చూశారుగా మొన్న బంగారుపాలెంలో ఆయన ఎవరు ఎస్పీ గారు, IPS ఆఫీసర్, ఆయన పేరు మణికంఠ, చేబ్రోలు మణికంఠ అంట. ఆయన ఏమంటారు తెలుసా? మా మీద వీళ్ళు కేసులో పెట్టారు. ఇక ఎస్పీ గారు రౌడీ షీట్ పెడతా అంట. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళ్తే రౌడీ షీట్ పెడతా, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగుకు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అని అంటున్నాడు. ఎవరు? ఒక IPS ఆఫీసర్ అంటున్నాడు. ఏమండి IPS ఆఫీసర్ గారు, మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి. మీరు చంద్రబాబుకు చెంచాలాగా పనిచేయడానికి వచ్చారని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎంత దారుణం అంటే, ఇక్కడ మనకు IPS ఆఫీసర్ ఉన్నాడు, DGP గారు హరీష్ కుమార్ గుప్తా, ఆయన కూడా చంద్రబాబుకు చెంచానే. మళ్ళా ఇంకో ఆయన ఉన్నాడు, మన IG గారు, ఆయన పేరేంటి, త్రిపాఠి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి. వీళ్ళిద్దరూ కలవటం, మణికంఠ లాంటి వాళ్ళు కలవటం, ఇంకా వీళ్ళుగా కొంతమంది రహస్యంగా రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, చంద్రబాబు నాయుడు చెంచాలి. వీళ్ళందరూ కలిసి మా మీద కేసులు పెడతారంట, మమ్మల్ని లోపలేస్తారంట. వేసుకొని చూద్దాం, దాని సంగతి కూడా తెలుస్తామని అడుగుతా ఉన్నా. రౌడీ షీట్లు పెడతామని బెదిరించేటటువంటి మణికంఠకి చెప్తా ఉన్నా, మిస్టర్ మణికంఠ IPS ఆఫీసర్, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు పెడతామని బెదిరించడం అనేది అసాంఘికమైన చర్య. తక్షణమే నువ్వు సమాధానం చెప్పు, తక్షణమే క్షమాపణ చెప్పు అని అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి. మణికంఠ తక్షణమే సమాధానం చెప్పకపోతే నీ అంతు తేలుస్తాం చట్టపరంగా అని కూడా మనం చేస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తావా? మేము ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి? ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. కింద పడుతున్నాం, మీద పడుతున్నాం, అనేక కష్టాలకి నష్టాలకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నాం. మీరు ఆంక్షలు పెట్టండి, ఆంక్షలు మేము తిరస్కరిస్తేనో, మేము ఆంక్షలు పాటించకపోతేనో ఆ చట్టబద్ధమైన కేసులు పెట్టండి, ఎదుర్కొంటాం. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట. ఇక నేను మర్డర్ కేసు పెడతాను అలా డెడ్ బాడీ దొరకంగానే. ఏమిటా మీ బెదిరింపులు? నాకు అర్థం కాదు. మీరు ఎవరు? మీరు IPS ఆఫీసర్లు, మీరు లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు పెట్టి అణచాలని మీరు ప్రయత్నం చేస్తే అణిగిపోయేంత అమాయకులు మేము. ఎన్ని చూసి వచ్చాం మణికంఠ, నీలాంటి వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చాం. ఎన్నో కష్టాలు పడ్డాం, నష్టాలు పడ్డాం, ఓడాం, గెలిచాం. రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచాం. రాజశేఖర రెడ్డి గారు అన్నమాట ఎన్ని మీటింగ్లకు వెళ్ళామని ఎప్పుడైనా కేసు పెట్టారా? రాజశేఖర రెడ్డి గారు అన్నమాట ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం, ఎప్పుడు కేసు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం, గోదావరి యాత్రలో కేసు పెట్టలా. పాదయాత్రలో ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం, కేసులు పెట్టలా. ఇవాళ కేసులు పెడతారు. ఎందుకో తెలుసా? బాబు గారు వచ్చాడు, లోకేష్ బాబు గారు, ఆయన చెప్పి నడుస్తున్నారు. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, మణికంఠ, ఆయన హరీష్ కుమార్ గుప్తా, ఇదంతా ఒక కోటరీ అయ్యి పోలీసుల్లాగా వ్యవహరించడం లేదు, వాళ్ళే రౌడీలాగా వ్యవహరిస్తున్నారు. చట్టం చేతిలో ఉంది కదా అని వారి చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం. పోలీసు వారికి మేము సహకరిస్తాం. నోటీస్ ఇవ్వండి, వస్తాం, సమాధానం చెప్తాం, కోర్టులకు వెళ్తాం, కోర్టుల్లో మీ సంగతి తేలుస్తాం. కేవలం అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే కేసుని మీరు ఫాలో కాకుండా చేసిన అందరి ఎస్ఐల మీద, అందరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం, గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టాం. ఇప్పుడు సంవత్సరం పాటు మీ ఇష్టం చేశారుగా, అందరి మీద కూడా కేసులు పెడతాం. పోలీస్ ఆఫీసర్లైనా కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మేము ఏమి చేసినా చట్టబద్ధంగానే చేసేటటువంటి వ్యవహారం కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసేటటువంటి మనుషులం కాదు. మేము ప్రజల నుంచి వచ్చినటువంటి మనుషులం. మా మీద మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటే బెదిరిపోవడానికి మేము సిద్ధంగా లేము. 113 మంది కేసులు పెట్టారయ్యా. 113 మంది కూడా ధైర్యంగా ఉండండి. ప్రతి వాయిదాకి వెళ్దాం, మేము కూడా వస్తాం. పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్దాం. ఈ కేసులు నిలబడేది కాదు, చచ్చేది కాదు.
ఆ 113 మంది కాక ఇంకెవరన్నా కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి 113 మందిలో ఒక 10 మంది మాత్రం అవుట్ సైడ్ వాళ్ళు ఉన్నారు. కరోనా మా సత్యనపల్లి వాళ్ళే. అందరి పేర్లు చూసా. ఆ లిస్టు చూస్తే మా నాయకులు ఎవరు అర్థమైపోద్ది. అందరిని మా నాయకులు ఎతికి పెట్టారు. పెట్టకపోతే మా నాయకుడు కాదు ఏమైనా దశకొచ్చింది వారం. కాబట్టి ఇలా దుర్మార్గమైనటువంటి ఒక పోలీసు రాజ్యం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఎన్నాళ్ళు నడుస్తూ కూడా చూస్తాం. లోకేష్ రాజ్యం ఎన్నాళ్ళు నడుస్తూ కూడా చూస్తాం. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరు. కొందికి రాటు తేలుతారు. ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తారు. మా మీద కేసులు పెట్టం కాదురా మొగడా. ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే కార్యక్రమం చూడండి అయ్యా బాబు అంటే అది లేదు. అయ్యా ఇచ్చిన హామీలు నెరవేర్చడం అయ్యా అంటే నేను నాలుగు మందం అంటున్నాడు చంద్రబాబు. ఆయన నాలుగు మాత్రం భలే పలచన. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతాడు. నిన్న చెప్పాడు చూసారా, తల్లికి వందనం అంట లోకేష్ బాబు ఆలోచన అంట. ఏం పోయేకాలం వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మ ఒడి దాన్ని కొద్దిగా మోడిఫై చేసి తల్లికి వందనం పెట్టావు. నీకు ఎప్పుడు రావాలి ఇట్లాంటి ఆలోచనలు? నీ జీవితంలో ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసావు. ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఉచిత విద్యుత్ ఆలోచన వచ్చిందా? అమ్మ ఒడి ఆలోచన వచ్చిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన వచ్చిందా? 108 ఆలోచన వచ్చిందా? ఇవన్నీ రాజశేఖర గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. నీకు వచ్చిన ఆలోచన అంతా ఏంటంటే ఎవడు ఎదురుగితే ఆయన కేసు పెట్టడం, లోపలేయటం, పొక్కలు వేయటం, పెన్నుపోటు పడవటం. నువ్వు కేసులు పెట్టినా జైల్లో పెట్టినా మేము భయపడేటటువంటి వ్యక్తులం కాదు. నీ సంగతి, నీకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసు వారి సంగతి కూడా తేలుస్తామనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తూ, ఇవాళ మరి మమ్మల్ని పిలిచారు, మేమందరం వచ్చాం. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంతమంది నువ్వు తీసుకొచ్చి ఇలా ఎవరిని మేమేమి భయపడేటువంటి వ్యక్తులం కాదని ముఖ్యంగా సల్తెనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీ వెనకాల నేనేదో ఇక్కడి నుంచి